ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీల హక్కులను కాలరాసేదానికి తెచ్చిన కొత్త చట్టం వక్ఫ్ బోర్డు బిల్లు 2024. వక్ఫ్ బోర్డు బిల్లు 2024ని పార్లమెంట్లో ప్రవేశపెడితే మైనార్టీలకు ఉండే హక్కులు మొత్తం హరించుకొని పోతాయి. మాకు సంబంధించిన ప్రాపర్టీల మీద కూడా ఇతరుల పెత్తనం చెలాయించే హక్కు కల్పిస్తూ ఈ చట్ట సవరణ ఉంది. వాస్తవానికి ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వాలు పంపించాయి. కానీ మన దౌర్భాగ్యం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా మైనార్టీ రాష్ట్ర మంత్రి అయిన ఫారూక్ గారు కానీ దీని మీద ఎటువంటి ఆలోచన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు గమ్మగున్నారు. అంటే మీరు మైనార్టీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారనేది నేను ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నా. మా హక్కుల్ని కాపాడండి. ఈ రాజ్యాంగ సవరణ ఏర్పడితే ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులపై దాడి చేసిన వాళ్ళుగా మీరు నిలిచిపోతారు చరిత్రలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు రాజ్యసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ మా సభ్యుల ద్వారా ఈ బిల్లును వ్యతిరేకిస్తారు. మీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్ళే హజ్ యాత్రికులు గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్కి వెళ్ళే వాళ్ళకి ఎంబార్కేషన్ పాయింట్ ఉన్నింది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఏర్పడింది. గతంలో 2022-23లో కూడా హజ్ యాత్రికులు దాదాపు 1164 మందికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం కింద 5,50,00,000 రూపాయలు గతంలో ఇచ్చారు. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్కి వెళ్ళే హజ్ యాత్రికుల పైన కేంద్ర ప్రభుత్వము ప్రతి యాత్రికుడి పైన 80,000 రూపాయలు అదనపు భారం వేస్తే గతంలో మేము 1,813 మంది హజ్ యాత్రికులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ 14.5 crores శాంక్షన్ చేసి ఆ హజ్ యాత్రికుల మీద భారం పడకుండా చేశారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే హజ్కి వెళ్ళే ఏర్పాటు లేకుండా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ పంపించారు. ఈసారి విజయవాడ నుంచి హజ్కి వెళ్ళే యాత్రికులకు మేము అవకాశం కల్పించట్లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా హజ్కి వెళ్ళాలంటే శ్రీకాకుళం నుంచి తీసుకొని చిత్తూరు వరకు వేరే రాష్ట్రాల్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళాలంటే భువనేశ్వర్ వెళ్ళాలి, ఆ మధ్యలో ఉండే వాళ్ళు వెళ్ళాలంటే చెన్నై వెళ్ళాలి, ఈస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు వీళ్ళంతా చెన్నై వెళ్ళాలి. ఇప్పుడు మన విషయం అంటారా, మనం అటు కర్ణాటక వెళ్ళాలి, అటు తెలంగాణకు వెళ్ళాలి. అంటే హజ్ యాత్రికుల గురించి కూడా మీరు ఆలోచించకుండా అంత బిజీగా ఉన్నారా ఈ కుటుంబ నాయకులని ప్రశ్నిస్తున్నా. హజ్ అనేది ప్రతి ముస్లిం వ్యక్తి జీవితంలో ఒకసారి చేయాల్సిన ముఖ్యమైన యాత్ర. అది దానికి మీరు ముస్లింలకు ఓటు బ్యాంకుగా వాడుకోకుండా వాళ్ళకు కల్పించాల్సిన సదుపాయాల విషయంలో కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను మీ దృష్టికి తెస్తున్నాను. ఇంకా టైం ఉంది. ఖచ్చితంగా విజయవాడ గన్నవరం నుంచి హజ్కి వెళ్ళేందుకు మీరు ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టీడీపీ మైనార్టీ నాయకులు గల్లీ తిరిగి మేము రంజాన్ తోఫా ఇచ్చినాం, రంజాన్ కానుక ఇచ్చినా అని చెప్పి దబాయించి తిరిగినారు. అయ్యా, ఇంకా రంజాన్ కేవలం 10 రోజులుంది. ఎక్కడుంది రంజాన్ తోఫా? ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలని, తెలుగుదేశంలో ఉండే మైనార్టీ నాయకుల్ని నేను సూటిగా అడుగుతున్నా, రంజాన్ తోఫా ఎక్కడుంది? గతంలో మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు మీ నాయకుడిని ప్రశ్నించండి, మీ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించండి. రంజాన్ తోఫా ఎప్పుడు ఇస్తున్నారు? అంటే ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వంలో వచ్చేందుకు ఎన్నైనా అబద్ధాలు ఆడతారనేది ఒక నిదర్శనం ఇది కూడా. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెద్దలకందరికీ నేను ఒకటే విన్నపం, ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకోవద్దండి. ముస్లింలకు రావాల్సిన హక్కుల్ని కానీ వాళ్ళకు కల్పించాల్సిన సదుపాయాలు కానీ ఖచ్చితంగా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను.